హాయ్ అండి, గుడ్ మార్నింగ్. నేను మీ సుకన్యాని. ఈరోజు కట్ వర్క్ బోర్డర్ ఉన్నటువంటి హ్యాండ్స్ని ఎలాగ లైనింగ్తో స్టిచ్చింగ్ చేసుకోవాలో చూపిస్తున్నాను. లైనింగ్ పార్ట్ వచ్చేసి ఎట్లా చేసినా కూడా రివర్స్ వస్తుంది, సో కట్ వర్క్ పోతుంది. అందువల్ల దీనికి మార్క్ పెట్టేసేసుకొని ఆపోజిట్ సైడ్ లైనింగ్ పెట్టుకొని పాదం ఖర్చుతో జస్ట్ ఇలా చూస్తున్నారు కదా, ఆపోజిట్లో పాదం ఖర్చు పెట్టుకొని ఇలా పైనుంచి స్టిచ్ చేసుకోవాలి. ఆ వంపులు ఎక్కడున్నాయో ఆ వంపుల దగ్గర లైనింగ్ ఉండాలి. ఖచ్చితంగా ఒకరు లోపలికి ఉండాలి, ఎక్కువ ఉండకూడదు, అలా అని తక్కువ ఉండకూడదు. కరెక్ట్గా పాదం ఖర్చు పెట్టుకొని ఆ వంపుల దగ్గర స్టిచ్చింగ్ చేసుకోవాలన్నమాట. చూసారు కదా, ఇట్లా రెండు వైపులా నీట్గా సెంటర్ పాయింట్ పెట్టుకొని అటు ఇటు కుట్టేసుకుంటే రివర్స్ తిప్పేసుకుంటే ఇట్లా కట్ వర్క్ బయటకు వచ్చేస్తుంది. దీనిపైన కుట్టు వంగడానికి లైనింగ్ పార్ట్ని రివర్స్ తిప్పేసి దాని మీద ఎడ్జ్కి కుట్టు వేయాలన్నమాట. ఇలా స్టిచ్చింగ్ చేసుకోవడం వల్ల స్టిఫ్నెస్ వస్తుంది. రివర్స్లో పెట్టి పాదం ఖర్చు వస్తుంది అక్కడ. ఇంకా నార్మల్గా హ్యాండ్ లైనింగ్ మొత్తం అటాచ్ చేసుకోవాలి. హ్యాండ్ మొత్తం నీట్గా కుట్టుకోవాలి. కుట్టుకున్న తర్వాత ఎక్స్ట్రాలు ఉంటే తీసేసి కట్ చేసేసుకొని క్లాత్ ఫ్రంట్ క్రాస్ తీసేసుకోవాలి. లెఫ్ట్ రైట్ 2 హ్యాండ్స్ ఇట్లానే నీట్గా ఈ ఎక్స్ట్రాలు తీసేసుకొని 2 హ్యాండ్స్ నీట్గా స్టిచ్ చేసేసుకొని బాడీ పార్ట్కి అటాచ్ చేసుకోవడమే. లెఫ్ట్ రైట్ స్టిచ్ చేసుకొని ఫ్రంట్ క్రాసులు తీసేసుకుంటే ఇంకా బాడీ పార్ట్కి కుట్టుకోవడమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.